Oh, Sunday. Oh, Monday. Oh, Tuesday. Oh, Wednesday. Ooh, Thursday. Oh, Friday. Saturday. Oh, Sunday. Oh, Monday. Oh, Tuesday. Oh, Wednesday. Ooh, Thursday. Oh, Friday. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాము. ఎందుకు అని అనుకున్నారు. సో ఈరోజు అయితే మేము దుబాయ్లో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, నాట్ అ సబ్స్క్రైబర్ అండి, మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పాలి. శశి అండ్ నీరజ్ వాళ్ళ ఇంటికైతే మేము వచ్చామండి. సో మేము ఈరోజు వీళ్ళతో ఎలా అయితే మేము టైం స్పెండ్ చేయబోతున్నామో, సో అదంతా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. వీఆర్ సో హ్యాపీ వాళ్ళని మీట్ అవ్వడం అసలు, బికాజ్ వెకేషన్కి వచ్చాము, బట్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. మేము ఇక్కడ ఉండి ఇలా వీళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇట్స్ సో ఓవర్వెల్మింగ్. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది. అలాగే ఇంకా కొంచెం ఇక్కడ చాలా ఫేమస్ స్పాట్స్ అయితే ఉన్నాయండి. అంటే వ్యూ చాలా బాగుందండి ఇక్కడ నుంచి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్రశాంతంగా ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే రిచి చూడండి ఎక్కడ కుర్చీ వేసుకొని సెటిల్ అయిపోయాడో, ఇంకా అక్కడ నుంచి వదలట్లేదు, అలా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూని. సో వీడియో జరిగినంతసేపు మేము ఎలా స్పెండ్ చేసామో అదంతా మీతో షేర్ చేసుకుంటాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీల్ హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్, యూ టు ఆల్సో హ్యావ్ ఇట్. గుడ్ మార్నింగ్ అండి, డే 4 ఇన్ దుబాయ్. సో మార్నింగే లేచి హాట్ టీ అయితే పెట్టుకుంటున్నాము. పిల్లలు పడుకున్నారు, ఇంకా లేవలేదు. ట్రాష్ పడేయడానికి వెళ్తున్నామండి, చెత్త పడేయడానికి. ఏంటో అంటే మనలాగా ఇది ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయడానికి అవ్వదు. దీనికంటూ ప్లేస్ ఏదో పెట్టారు, ఇంకా తెలియదు, చూడాలి. రిచి క్రిస్యాలు చూసి వచ్చారు, పదను. టీ రెడీ అయిపోయిందండి. హాట్ టీ విత్ వ్యూ. సండే అండి, ఈరోజు చర్చ్కి వెళ్ళాలి. చర్చ్కి వెళ్ళేసిన తర్వాత ప్లేసెస్ చూడడం అనేది స్టార్ట్ చేస్తాము. మేబీ చర్చ్కి వెళ్ళేది 1 minute ఎంతో పెడతామంతే, చూపించడానికి జస్ట్. ఇప్పుడైతే టీ ఎంజాయ్ చేస్తున్నాం. సో అందరం ఫ్రెష్ అయిపోయామండి. క్రిస్సియే బ్రేక్ఫాస్ట్ ఉండిపోయాడు, మేము అందరం కంగారుగా అలా కదులుతూ తినేసాము. వీడికి మాత్రం నగ్గెట్స్, క్యారెట్. మా బ్రేక్ఫాస్ట్ వచ్చి బర్గర్ అండి, ప్యాటీస్ ఫ్రై చేసేసి బర్గర్ బన్స్లో పెట్టుకొని తినేసామన్నమాట. సో ఇంకా హడావిడిగా రెడీ అవుతున్నాం. ఫైనల్లీ రెడీ అయిపోయామండి. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఫస్ట్ చర్చ్కి వెళ్ళిపోతాము, ఆ తర్వాత వేరే ప్లేసెస్. సో ఇంకా లేట్ చేయొద్దు, రండి వెళ్ళిపోదాం. మా క్యాబ్ అయితే వచ్చిందండి. మేమైతే కరీం యాప్లో హాలా ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. సో ఇది మా 4th డే ఇన్ దుబాయ్. మేమైతే ఇదే ప్రిఫర్ చేసాము. నా డాడీ వీడియో తీయాలి, డాడీ ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే మాకు ట్రాన్స్పోర్ట్ అని కామెంట్ చేయండి, మేము ఫుల్ డీటెయిల్స్ చేస్తాం, అంటే డీటెయిల్డ్ వీడియో చేస్తాం. సో మేము ట్యాక్సీలో అయితే ఉన్నామండి. రోజు రోడ్స్ చాలా బిజీగా ఉంటాయి. మేము అంటే వాహన్ చోదకుడిని అడుగుతున్నాము, అంటే ఆ పేరుతో పిలవడం నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళంత ప్రొఫెషనల్ గా కనపడుతున్నారు. అలానే కాదు, ఎవ్రీ ఆక్యుపేషన్ వి షుడ్ గివ్ రెస్పెక్ట్. అవును, అందుకని అడిగితే ఏంటి రోడ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి అని అడిగితే ఈరోజు ఫెస్టివల్ అంటున్నారండి. అంటే నిన్నటితో ఫాస్టింగ్స్ అయ్యాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే
మనకు రేపు రంజాన్ అంట ఇండియాలో, ఈ రోజు వచ్చేసి ఇక్కడ అంటే 3 days చేస్తారంట. అలా కాదు కానీ ఇండియాయే ఫార్వర్డ్ లో ఉంది మనకన్నా మరి. సో మరి ఇంకా మన ఇండియా ఇంకా ఫార్వర్డ్ గా ఉంది. నెక్స్ట్ డే వీళ్ళకి ఈ రోజు మేబీ మూన్ డిపెండ్స్ ఆన్ మూన్. సో ఈసారి 29 days వచ్చింది ఉపవాసం అని చెప్పారు ఆయన. సో నిన్నటితో అయిపోయాయి ఫాస్టింగ్స్. ఈ రోజు నుంచి ఇంకా ఈద్, ఇంకా సెలబ్రేషన్ అనమాట. అదే ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే మనం రమాదాన్ అని అంటాం కదా, రమాదాన్ అంటే ఆ ఫాస్టింగ్ చేసే రోజుల్ని రమాదాన్ అంటారంట, పండుగని ఈద్ అంటారు. మనకేమో రంజాన్, మనం రంజాన్ అంటాం. మరి ఐ డోంట్ నో, ఎవరైనా ముస్లిమ్స్ వాచ్ చేస్తుంటే కరెక్ట్ చేయండి మేము తప్పు చెప్తే. సో బేసిక్గా జోషి చెప్పాల్సింది ఏంటంటే రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. 3 days వీళ్ళకి ఈద్ హాలిడేస్ ఇస్తారంట. సో చూడాలి. మేము ట్రిప్స్లో ఉన్నప్పుడు సండే ఏ ప్లేస్లో ఉన్నా కూడానండి చర్చ్ మాత్రం అస్సలు మిస్ అవ్వమండి. సో ఇక్కడ కూడా మేము ఆల్ కరామా ఏరియాలో ఒక తెలుగు చర్చ్ అయితే ఉన్నదండి. సో మేము అక్కడ ఒక 1.5 hours టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేమైతే బయలుదేరాం. చర్చ్ అయితే అయిపోయిందండి. టైం వచ్చి 12 అవుతున్నట్టుంది. బాయ్ అండి. సో ఇప్పుడైతే ఒక సబ్స్క్రైబర్ ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. ఆయనే వచ్చారు, నీరజ్ అండ్ శశి గారు. మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసామో దుబాయ్ ట్రిప్కి వస్తున్నాము అని, అప్పుడే వాళ్ళు అన్నారనమాట మీకు వీలైతే మీట్ అవ్వండి తప్పకుండా అని. సో మేమైతే మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. ఆయనే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు నీరజ్ గారు. అండ్ చర్చ్లో ఉంటున్నప్పుడే ఒక కాల్స్ వస్తున్నాయి, తెలియలేదు నాకు, నెంబర్ నుంచి వస్తుంది. అండ్ చర్చ్లో కూడా వచ్చి విష్ చేశారు కదా. ఈరోజు వీడియో ఇదేనండి, వాళ్ళు మీట్ అవ్వడం. ఓకే, వచ్చింది. ఫైనల్లీ వచ్చేసామండి అపార్ట్మెంట్కి. నీరజ్ గారు మమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక రౌండ్ తీసుకొచ్చారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించుకుంటూ. సో రండి వెళ్దాం. సో ఫైనల్లీ వచ్చేసామండి శశి అండ్ నీరజ్ గారి ఇంటికి. సో ఫైనల్లీ మీట్ అవ్వబోతున్నాం. ఇప్పటి వరకు చాట్ ఇలాగే. హాయ్ అండి. లోపల తీసుకొచ్చారా? ఓకే. హాయ్. యాక్చువల్గా మా పాప చిన్నప్పుడు అప్రచక అనుకుంటే ఇప్పుడు వచ్చిందా నా నేమ్ ఫుల్గా చెప్పగలవా? ఆంటీ వస్తారు ఈ రోజు అంటే టక్కునే. సో సరదాగా చాలాసేపు అలా మాట్లాడుకుంటున్నామండి. అలాగా ప్రతిదీ వీఆర్ డిస్కసింగ్ అనమాట, షేర్ చేసుకుంటున్నాము ఒపీనియన్స్ కూడా. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మేము ఎవరింటికి వచ్చామో అన్నది. సో శశి గారు రండి. సో నీరజ్ గారు అలాగే శశి గారు. నీరజ్ గారు మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది వైజాగ్ అండి. వైజాగ్ గురుద్వారా జంక్షన్ దగ్గర ఉంటాము. మా పేరెంట్స్ అక్కడే ఉంటారు. సో శశిది విజయవాడ. సో మ్యారేజ్ అయ్యాక నేను వైజాగ్లోనే ఉండేవాళ్ళం, అంటే ఉండి అక్కడే జాబ్ చేసేవాడిని వైజాగ్లో. ఆ తర్వాత నాకు 1 year బ్యాక్ ఇక్కడ ఆఫర్ రావడంతో నేను ఇటు వచ్చేసాను దుబాయ్కి. ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీతోనే ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను, వర్క్ చేసుకుంటున్నాను. సో వైజాగ్ అన్నట్టు. సో నాకు తెలియదండి, చాట్ చేసిన తర్వాత అప్పుడు మాది వైజాగే, బట్ రీసెంట్లీ వి మూవ్ టు దుబాయ్ అని చెప్పారనమాట. సో కలుద్దామా అని అన్నారు. యాక్చువల్లీ వీళ్ళు వెకేషన్లో వైజాగ్ వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ వచ్చేసారనమాట.
చెప్పారేంటి అని అంటే మిమ్మల్ని మిస్ అవ్వకూడదని ఒకరోజు ముందుగానే వచ్చేద్దామని చెప్పారు. అది చాలా హ్యాపీ అనిపించింది అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, యూ హ్యావ్ ఇన్వైటెడ్ అస్ అసలు. మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉన్నది. వీళ్ళకి ఒక క్యూటీ ఉన్నదండి, అది కొంచెం చూడండి. రిచి క్రిసి వాళ్ళతో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆడడం. తిన పేరు త్రినైనా. నాన్న హాయ్ చెప్పు. సే హాయ్. నా పేరేంటి చెప్పు. త్రినైనా. నా పేరు నేనెవరిని? అపరాజిత. చిన్నప్పుడు అంట అపరాజిక అనేదంట, ఇప్పుడు మాత్రం బాగానే ప్రొనౌన్స్ చేస్తుందండి అని చెప్పారు శశి గారు. చాలా క్యూట్గా ఉన్నాం. అపరాజిగా పెట్టు అని ఆ వీడియోస్ పెట్టమని అడుగుతా. ఓకే ఓకే చూసేవాళ్ళం కదా. అవును. మిస్ చేస్తే అపరాజిగా పెట్టు వాళ్ళు ముగ్గురు కలిసి డ్రాయింగ్ వేసుకుంటున్నారండి. అలా సెట్ అయ్యారు, అలా వ్యూ చూసుకుంటూ ఇంకక్కడ సెట్ అయ్యారు అనమాట. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే డల్గా ఉన్నాడు క్రిస్సి ఏంటండి అని. జోషి ఏమన్నాడంటే ఒక్క 5 నిమిషాలు ఆగండి, అలవాటైతే ఆపలేరు అని. కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం. చాలాసేపు అలా సరదాగా మాట్లాడుకున్నామండి. సో వీళ్ళ హౌస్ చాలా నచ్చిందండి మాకు, శశి గారు నీరజ్ గారు. సో ఒకసారి వాళ్ళ హౌస్ మీకు చూపిస్తాను. అపార్ట్మెంట్ అదే ఇట్స్ ఆన్ 25th floor యాక్చువల్లీ. సో ఎంటర్ అవ్వగానే వాషింగ్ మిషన్ అండ్ షూ ర్యాక్ అవన్నీ ఉన్నాయి. మళ్ళీ అలా స్ట్రైట్గా రాగానే కిచెన్ అండి. సో శశి గారు మా కోసం స్పెషల్స్ నిన్నే పాపం వైజాగ్ నుంచి వచ్చారు, కానీ నేను నన్ను ఇబ్బంది వద్దండి అని అంటే లేదు రావాలి అని ఇన్సిస్ట్ చేశారు. సో శశి గారు మా కోసం స్పెషల్స్ చేస్తున్నారు. బగారా రైస్, ఇంకా అది కుక్ అవుతుంది. సాంబార్ రెడీ అయిపోయింది అన్నారు, అక్కడ పెట్టారు అనమాట. కిచెన్ కూడా చాలా క్యూట్గా ఉన్నదండి, స్పేషియస్ గా క్యూట్ గా. నేను ఇటువైపు నుంచి చూపిస్తాను, అటు నుంచి చూపించు. కిచెన్ యాక్చువల్లీ ఇలా ఉండాలి కదా, అంటే ఇంటరాక్ట్ అవ్వాలి, ఏదో అది పనిలాగా కాకుండా బాగుంది, క్యూట్ గా ఉన్నది అనమాట. కిచెన్ కూడా చాలా నీట్ గా. చికెన్ నాట్ ఎ గ్రేట్ కుక్ బట్ సాంబార్. మీ లవ్ చాలండి, మీరు ఏదో చేయవసరం లేదు. స్పెషల్స్ అని కాదు, ముఖ్యంగా మీరు సాంబార్ అన్నారు. మా క్రిస్సి ఈజ్ ఫేవరెట్ అనమాట వాడికి అసలు. అండ్ బెడ్రూమ్ లోకి వెళ్దాము ఒకసారి. ఎంటర్ అవ్వగానే సో బెడ్రూమ్ లోంచి కూడా వ్యూ ఉన్నదండి వీళ్ళకి, చాలా బాగుంది. అంటే ఇక్కడ కలర్స్ చాలా నీట్ గా ఉన్నాయండి. మనకి జిగేల్ కలర్స్ కదా, చూడగానే ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్, పైన రెడ్, బ్లాక్, అన్ని సెల్ఫ్ థీమ్ లో ఉన్నాయి చూడండి. కలర్ బెడ్ షీట్స్ ఏ కలర్ లో ఉన్నాయో యూనో లైక్ ఈ కర్టన్స్ కూడా అవే కలర్, సెల్ఫ్ కలర్స్. డోర్ మ్యాట్స్ గానీ చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా ఇటు వస్తే దుబాయ్ ఫ్రేమ్. ఇక్కడ మేము ఇంకోటి గమనించాము ఏంటి అంటే, ఇక్కడ ఎక్కువ ఫర్నిచర్ అంతా ఐకియాదండి, ఐకియా వాడుతున్నారు. కరెక్టే కదా? ఐకియా మేము చూసాము, ఎక్కువ ఫర్నిచర్ అంతా ఐకియా వాడుతున్నారు. సింపుల్ డ్రెస్సింగ్ టేబుల్ కదా. బెడ్రూమ్ అయిపోయింది కదండి, ఇప్పుడైతే చెప్పాలంటే హార్ట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పాలి. లివింగ్ రూమ్ అసలు చాలా చాలా లైవ్లీగా. ఎందుకు అని అంటే హ్యాపీగా అలాగా అక్కడ సోఫా మీద కూర్చొని అటు టీవీ అయినా చూసుకోవచ్చు, లేదా అటు చూస్తే వెంటిలేషన్ అండి, వ్యూ నేచురల్ లైట్. ఇక్కడ నుంచి వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉన్నదండి. ఎన్నిసార్లు చెప్పానో నేను ఇప్పుడు వచ్చి వీడియోలో, అసలు చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అలా చూస్తూ ఉంటే ఒక విధంగా చెప్పాలంటే అదిగోండి, అది దుబాయ్ ఫ్రేమ్. నిన్న ఇక్కడికి వచ్చాము, ఈ వీడియో చేసాము, చూడకపోతే చూడండి, మా ఛానల్లో ఉంటుంది. ఇటు బుర్జ్ ఖలీఫా ఎటు ఉంటుంది, బుర్జ్ ఖలీఫా అటు అటు రైట్ సైడ్ ఉంటుంది, కనిపిస్తుంది. నువ్వు కొంచెం కెమెరా బయట పెడితే కెమెరా పడిపోద్ది. లేదు ఇదిగోండి, మేము అక్కడే ఉన్నాం త్రినైనా, అక్కడే ఉన్నాం. శశి గారు అన్ని సర్వ్ చేస్తున్నారు, అందరం కలిసే తిందాం అంటున్నాను. అందరం కలిసే తిందాం. ముందు మీరు తినేయండి అంటున్నారు, లేదు అందరం కలిసే తిందాము. లేదు అందరం కలిసే తిందాం. సో ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారండి, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. చాలా చాలా అంత కావలిస్తే మళ్ళీ వేసుకుంటారు. చెప్పాను కదా ఇందాక, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటున్నదండి. అదే జోషి మాట్లాడుతున్నాడు అనమాట, చాలా టేస్టీగా ఉంది. శశి గారిది బేసిక్గా విజయవాడ అంట, అండ్ నీరజ్ గారిది వైజాగ్. మావలే.
చాలా టేస్టీగా ఉన్నది ఫుడ్ మాత్రం, అసలు ఎంజాయ్ చేస్తున్నాం. అదే చెప్తున్నాడు ఇప్పుడు జోషి, ఇట్స్ లైక్ బ్రేక్ మాకు ఈరోజు, ఆఫ్ డే, వీక్ ఆఫ్ లాగా ఆఫ్ డే ఈరోజు. లేకపోతే పరుగులు పరుగులు పరుగులు. పాప మా వల్ల వాళ్ళకి రెస్ట్ ఉండదు, రిచ్ క్రిసి వాళ్ళకి. ఎవ్రీ టైం మా ట్రిప్లో షనా కూడా ఉంటాడండి. ఈసారి కొన్ని కారణాల వల్ల షనా రాలేదు. అయితే ఇలాంటి క్లిప్స్ తీయాల్సి వచ్చినప్పుడు రిచి కానీ క్రిస్సీ కానీ మాకు హెల్ప్ చేస్తున్నారండి. సో మాకు చాలా హ్యాపీనెస్ తెచ్చింది ఏంటి అంటే వీళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటున్నారని. కొంచెం క్లమ్జీగా అయితే కొన్ని షార్ట్స్ ఉండొచ్చు, బట్ అవి ఏమంటారు యాక్సెప్టెడ్ అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. సో చాలా షార్ట్స్ ఈ సిరీస్లో వాళ్ళే తీశారండి, కార్లో ఉండి ఫ్రంట్ కూర్చొని తీయడం. సో వాళ్ళు నేర్చుకున్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. క్రిస్సీది ఇప్పుడు స్టార్ట్ అయిందండి. వాడేమో వైట్ రైస్ సాంబార్ అని అన్నాడు, మళ్ళీ కంగారుగా పెట్టారనమాట శశి గారు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. త్రినైని ఏం చెప్తుందంటే ఇప్పటివరకు డ్రాయింగ్ చేసుకున్నారు రిచి, క్రిస్సీ, త్రినైని వీళ్ళు ముగ్గురు కలిపి. అయితే క్రిస్సీ డ్రాయింగ్ అంటే బ్యూటిఫుల్ డ్రాయింగ్ అంట చెప్తుంది. నిజమా? రిచిది బాగాలేదా? బాలే. మా దుబాయ్ ట్రిప్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది పర్సనల్గా మెసేజెస్ చేశారండి, మీకు వీలుంటే కలుద్దాం, తప్పకుండా యువర్ వెల్కమ్, మా ఇంటికి రండి అని. బట్ వాళ్ళందరినీ మీట్ అవ్వడం జరగలేదండి. వీఆర్ సో సారీ. మీరు ఈ వీడియో చూస్తే మా దగ్గరికి రాలేదు అని బాధపడకండి, ఎందుకంటే శశి గారు బ్యాక్ టు బ్యాక్ అలా రెగ్యులర్గా మాతో కాంటాక్ట్లో ఉండి మీ ఫ్లైట్ ఎప్పుడు, మీరు ఎప్పుడు ల్యాండ్ అవుతారు, సో ఇవన్నీ అడిగారండి. ఆ రోజు మేము చర్చ్ ఆల్కరామా ఏరియాలో ఉన్నాం. ఆల్కరామా ఏరియా నుంచి వీళ్ళ ఇంటికి మా అంకుల్ అండి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మేము వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ మైండ్ మిగతా వాళ్ళని మీట్ అవ్వలేదని. దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం కదండి, మళ్ళీ విజిట్ అవుతాం, అప్పుడు తప్పకుండా మిమ్మల్ని కూడా కలుస్తాం. సో ఇది కూల్ డ్రింక్ ఇచ్చారండి, కోకో వీనట్ అంటే కోకోనట్ వాటర్ విత్ పల్ప్, గుంజుతో పాటు. నో యాడెడ్ షుగర్ అని ఉంది దీంట్లో, అంటే షుగర్ యాడ్ చేయలేదు, న్యాచురల్ అని. చూద్దాం, టేస్ట్ చేద్దాం. కూలింగ్ ఉంది చక్కగా. మొత్తం ఆ దుబాయ్ సిటీ చూస్తూ కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం. ఇట్రా వెనకాతల దుబాయ్ ఫ్రేమ్ అండ్ బుర్జ్ ఖలీఫా. దీని టేస్ట్ ఎలా ఉందంటే థాయిలాండ్లో పటాయాలో కొబ్బరి బొండం తాగాము, ఫుకెట్లో కూడా. అది ఎలా టేస్ట్ ఉంటుంది అంటే తాటి ముంజులో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుంది, సేమ్ అలా ఉంది. పల్ప్ తగులుతుంది. బాగుందా? నైస్. సో ఇక్కడ నిల్చొని ఇలాగా వ్యూ ఎంజాయ్ చేస్తూ నేను జోషి మాట్లాడుకుంటున్నాం ఏంటంటే దేశంలో ఇలా ఎవరో తెలీదు కానీ ఎంత లవ్ చూపిస్తున్నారు, ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు ఆ ఫ్యామిలీ. మీరు రండి మా ఇంటికి అని అన్నప్పుడు జస్ట్ మీట్ అవుదామని అనుకున్నామండి. బట్ ఇంటికి వచ్చిన తర్వాత అంటారు మీరు సాయంత్రం టీ తాగి కానీ మీరు వెళ్ళడానికి లేదు, పడుకుంటామంటున్నారు. ఎందుకు అని అంటే అప్పుడైతే మేము బయటికి కదలము అని. అంత లవ్ ఎవరండి చూపిస్తారు చెప్పండి? అసలు ఒక విధంగా చెప్పాలి అంటే యూట్యూబ్ మాకు చేసిన మేలు మిగతావన్నీ పక్కన పెడతాయండి. వీ హ్యావ్ ఎర్న్డ్ సో మచ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ ఆల్ పీపుల్ అండి. అది ఎవరికో కానీ అది దక్కదు అసలు. అండ్ అది మాకు అనుభవిస్తున్నప్పుడు వీఆర్ సో హ్యాపీగా. అంటే నేను మాటల్లో చెప్పలేను, ఎందుకనంటే సాధారణంగా బయట ఎవరైనా కనిపించినప్పుడు లేకపోతే ఇంట్లో వాళ్ళు అలా కాదు, కానీ మోర్ దెన్ అ ఫ్యామిలీ. అంటే మీరు ఇంకా ఉండిపోవాలి, మీరు ఇలా చేయండి, మీరు ఇలా ఉండండి అన్నటప్పుడు అది మాకు చాలా హ్యాపీనెస్ తెచ్చిందండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మా ఒక్కళ్ళే కాదండి, మా పేరెంట్స్ చేసిన ప్రేయర్స్, వాళ్ళు మాకు నేర్పించిన ఏమంటారు బిహేవియర్, లేకపోతే ఇలా నడుచుకోవాలి, ఇలా అయితే మీరు లైఫ్లో పైకి వెళ్తారు అని ఏవైతే చిన్నప్పుడు వాళ్ళు నేర్పించారో లేకపోతే వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేశారో. ఒక మాట అంటారు కదండి, మొక్క పైకి కనిపిస్తుంది వేరు కనిపించదు, కానీ ఇంపార్టెంట్ రూట్సే. సో మా రూట్స్ మా పేరెంట్సేనండి. అది మాత్రం కరెక్ట్. వాళ్ళ లేకపోతే మేము లేము. వాళ్ళు ఏదైతే చేశారో, ఏ మంచి పనులు చేశారో, ఏమి చూపించారో, ఎలా లైఫ్ లీడ్ చేశారో అవన్నీ మాకు ఈరోజు ఏదైతే మేము అనుభవిస్తున్నామో దానికి కారణం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఏదైనా సాధించిన తర్వాత విర్రవీగిపోకూడదండి. ఇంకా మేము వచ్చాం కాబట్టి మాకు అడ్డు అదుపు లేదు అని బిహేవ్ చేయకూడదు. రూట్స్ జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి మన పరిస్థితులు ఏంటి, ఎప్పుడు అణిగిమణిగి ఏమంటారు ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అయితే
కనిపిస్తుంది. అంటే అవును. టూరిస్టులు అన్నాక బెరుకుమంటూ భయంతో ఈ దేశం ఎలా ఉంటుందో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ మోసపోతామో, ఎక్కడ దొరికిపోతామో, ఎక్కడ డబ్బులు సేవ్ చేసుకోవాలో అని ఆలోచించే ఆ బౌండరీస్లో ఉండే పరిస్థితుల్లో నుంచి సేఫ్గా సెక్యూర్గా టాప్ ఆఫ్ ది వరల్డ్లో ఉంటూ, ఓకేనా, ఇండియన్ ఫుడ్ తింటూ, ఇండియన్ ఫ్యామిలీతో ఉంటూ, వాళ్ళ లవ్ చూస్తూ, ఓకేనా, ఉండడం అనేది మామూలు విషయం కాదు. సో ఈవెన్ మేము అలా ఉన్నాము, మరి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అలాగే నేర్పించుంటారు. అందుకనే మేము ఎవరమో తెలియదు, కానీ సేమ్ రెసిప్రోకల్ అంటారు కదా, గివ్ అండ్ టేక్ అంటారు కదా. సో వాళ్ళ మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు ముందైతే జస్ట్ మీట్ అవుతామనే చెప్పాము. బట్ అసలు నిజంగా వాళ్ళ లవ్ చూసినప్పుడు ఇవన్నీ యూ జస్ట్ కాంట్ మెజర్ ఇన్ ఏమంటారు మానిటరీ టర్మ్స్ ఆర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అండి. దిస్ ఇస్ ఆల్ మనీ కాంట్ బై ఎవ్రీథింగ్ కదా. అవును మెనీ థింగ్స్ బట్ నాట్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ లవ్. శశి గారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నదండి. సో ఛానల్ నేమ్ వచ్చి శశివదనే. ఒకవేళ నేను ముందు ఇంకేదైనా నేమ్ చెప్పుంటే ఒకసారి కరెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో జోషి ఇంట్రోస్ ఎలా తీయాలి, సో ఇవన్నీ శశి గారికి కొంచెం నేర్పిస్తున్నారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అలా నేర్చుకొని వచ్చిన వాళ్ళమే కదండి. సో వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. శశి గారు వ్లాగ్స్ మెయిన్లీ వాళ్ళు దుబాయ్లో ఉంటారు కాబట్టి దుబాయ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో ఆ రొటేషన్లో ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మాకైతే చాలా నచ్చాయండి వాళ్ళ వ్లాగ్స్. సో హోప్ మీకు కూడా నచ్చుతాయి అండ్ డూ సపోర్ట్ హర్. చక్కగా డెజర్ట్ అయితే తిన్నామండి. కేక్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అది ఏ ఫ్లేవరో నాకు లేదు, ఇక్కడ కనిపించట్లేదు, లోపల ఉన్నారు. తనకు కూడా నచ్చిందంట. సో ఇప్పుడైతే మేము వీళ్ళ అపార్ట్మెంట్లోనే ప్లే ఏరియా, కిడ్స్ జోన్ ఇవన్నీ ఉన్నాయంట కింద, అలాగే జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ. సో అవి చూసి మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే ప్లాన్ చేసాము. ముందు వీడియోలో వస్తుంది చూడండి. ఏ హాయ్ చెప్పుతున్నాను ఆయన. హాయ్. ఎవరితో ఉంటానన్నావు నువ్వు? అపరాజిత. అపరాజిక. సో ఇదేంటి ప్లే ఏరియానా? నా షూస్ తీసి వెళ్ళాలనుకుంటా. కిడ్స్ ప్లే ఏరియా, రండి చూద్దాం లోపలికి. ఎక్కడికో దూరిపోయారు వీళ్ళు, ఎక్కడున్నారో తెలియట్లేదు. రిచమ్మా వీళ్ళు ముగ్గురిని ఇక్కడ వదిలేస్తే మేము బయట పని చూసుకొని రావచ్చు ఒక 1-2 hours వరకు. వీళ్ళు మమ్మల్ని పట్టించుకునేటట్టు లేరు, అలా ఆడుకుంటున్నారు. పూల్కి వెళ్తున్నామండి. కిడ్స్ ఏరియాలో కిడ్స్ని వదిలేసాము, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా దిగుతుందేమో సన్ను, లైట్ చూడు హార్ష్గా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఏమంటారు కమ్యూనిటీ అంటారో లేకపోతే అపార్ట్మెంట్స్ అంటారు, ప్రతి దానికి జిమ్, ప్లే ఏరియా, కిడ్స్ ఏరియా, స్విమ్మింగ్ పూల్. అబ్బా బాగుంది. ఇది ఎంతండి, డెప్త్ ఎంతండి? అది మరి అవునులేండి. మీకు వచ్చా స్విమ్మింగ్? మీకు 2 feet కన్నా లోపలికి వెళ్ళి స్నానం చేయమంటే చేస్తాను. సో మీరు ఈ డ్రెస్ ఏదైతే చూస్తున్నారో ఇది నేను లక్ష్మీ నికేతన్లో ఆర్డర్ ఇచ్చుకున్నానండి. సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నది. సో దుబాయ్ ప్లాన్ చేస్తున్నామని అన్నటప్పుడు నాకు ఈ డ్రెస్ కనిపించింది అనమాట. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, సెల్ఫ్ కలర్ అంటారు కదా, సో అలాగా చక్కగా ఇలా కింద వరకు వర్క్ వచ్చి, ప్లాజో బాటమ్ వచ్చి అండ్ దుపట్టా కూడా మంచి డిజైనర్ వర్క్ అయితే వచ్చింది. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని మీరు ఆ పేజ్లో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అని అంటే వాళ్ళ షాప్ నేమ్ ఇస్ లక్ష్మీ నికేతన్, అడ్డు రోడ్డు, నర్సీపట్నమా, అడ్డు రోడ్లో ఉన్నదండి వాళ్ళ షాప్. వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు స్క్రీన్ మీద కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నీరజ్ గారిది డీసెంట్ డిగ్నిఫైడ్ వైట్ కాలర్డ్ జాబ్ అండి.
కానీ మేము వాళ్ళ ప్రొఫెషన్లో లేకపోతే ఆక్యుపేషన్ ఇక్కడైతే డిస్క్లోజ్ చేయట్లేదు, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ థింగ్ కాబట్టి. మేమైతే ఒక వీడియో చేద్దాం అనుకున్నామండి, ఎందుకంటే చాలామంది ఈ జాబ్ ఆపర్చునిటీస్ గురించి ట్రై చేస్తారు, ఉపయోగపడుతుందని. కానీ మాకైతే టైం సెట్ అవ్వలేదండి. సో ఇన్ ఫ్యూచర్ ఒకవేళ కలిస్తే రెండోసారి దుబాయ్ వెళ్తాం తప్పకుండా. వెళితే మాత్రం ఒక వీడియో చేస్తాం, లేదా వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు అలాగైనా కలిసి చేస్తాము. అందుకని మేము వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమన్నామండి, ఎందుకంటే వాళ్ళు దుబాయ్ వ్లాగ్స్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు వాటి మీద కూడా డీటెయిల్స్ ఇస్తారని చెప్పారు కూడా, కాబట్టి అవి మీకు ఉపయోగపడవచ్చు. మేము అక్కడి నుంచి అయితే నీరజ్ గారు ఒక ప్లేస్ సజెస్ట్ చేశారు, వాళ్ళ ఇంటికి చాలా దగ్గర, అక్కడికైతే బయలుదేరామండి. ఆ ప్లేస్ కూడా మేము చూడబోతున్నాము, కానీ ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది, కాబట్టి స్టే ట్యూన్. సో శశి గారు అలాగే నీరజ్ గారు కూడా వచ్చారు మాతో పాటు. ఒక చెప్పాలంటే డే వెల్ స్పెంట్ అని చెప్పాలండి. దేశం కానీ దేశంలో ఇలాగా ఒక ఫ్యామిలీలో మేమైతే చక్కగా టైం స్పెండ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అండి. మంచి ఫుడ్, మంచి హాస్పిటాలిటీ అండ్ చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా క్యూటీ, నా పేరు చాలా చక్కగా పలుకుతున్నదండి, నాకు చాలా నచ్చింది అసలు. సో ఇక్కడ నుంచి అయితే మేము మా హోటల్కి వెళ్ళిపోతున్నాం, వీళ్ళు వాళ్ళ హౌస్కి వెళ్ళిపోతారు. కానీ ఒకసారి మొహాలు చూడండి, అసలు వెళ్ళాలని లేదంట, ఇంకా ఆడుకోవాలని ఉన్నది అని అంటున్నది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ అండ్ మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. అలాగే శశి గారి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. షీజ్ ఇన్ దుబాయ్ కాబట్టి దుబాయ్లో వాళ్ళ త్రినీ వ్లాగ్స్ ఇన్ దుబాయ్ అనమాట. సో వాళ్ళ డైలీ వ్లాగ్స్ కానీ లేకపోతే కుకింగ్ కానీ, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్ దుబాయ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తారు. సో మీరు వాళ్ళ ఛానల్ చెక్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ దర్ ఛానల్. బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు.